మురి వెంకటరెడ్డి టీడీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. మాజీ మంత్రి అంబటి రాంబాబును హత్య చేయాలనే ఉద్దేశంతోనే టీడీపీ నేతలు ఆయన ఇంటిపై దాడి చేసి చంపేందుకు యత్నించారని ఆరోపించారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ టీడీపీ కనుసన్నల్లో పనిచేస్తోందని, ఇది జంగిల్ రాజ్ పరిపాలనకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. తిరుమల లడ్డూ విషయంలో ప్రజలను తప్పుదో పట్టించేందుకే ఇలా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అవసరమని కారుమూరి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. 20 నెలలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాక్షస రాజ్యం, అరాచక పరిపాలన రోజు రోజుకి తారాస్థాయికి చేరుతా ఉంది. నిన్నటికి నిన్న చూస్తే అంబటి రాంబాబు గారి మీద హత్యాయత్నం, ఈ రోజు చూస్తే మాజీ మంత్రి జోగి రమేష్ గారి ఇంటి మీదకు వెళ్ళి వాళ్ళ ఇంటిని తగలబెట్టేటటువంటి ప్రయత్నం, ఆయన ఇంట్లో ఉన్నాడేమో ఆయన చంపేద్దాం అనేటటువంటి ప్రయత్నం, ఆయన కోర్టు వాయిదా నిమిత్తం ఆయన చిత్తూరు జిల్లా వెళ్ళినటువంటి సందర్భం, వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్య వాళ్ళ తండ్రి గారు ఉన్నారు. అంతకుముందు చూస్తే అంటే గడిచిన 5 రోజుల్లో చూడండి, మాజీ మంత్రి విడుదల రజనీ గారి మీద కావచ్చు, బీసీ సామాజిక వర్గానికి చెందిన, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి టీటీడీ చైర్మన్గా పనిచేసిన భూమన కరుణాకర్ రెడ్డి గారి మీద కావచ్చు, లేదంటే మా వినుకొండ మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బోళ్ళ బ్రహ్మనాయుడు గారి మీద కావచ్చు, అంబటి రాంబాబు గారి మీద, అలానే జోగి రమేష్ గారి మీద. అంటే అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఈ రాష్ట్రాన్ని? మీరు ఈ రాష్ట్రాన్ని వల్లకాడు చేద్దామని డిసైడ్ అయ్యారా? చంద్రబాబు నాయుడు గారిని కూటమి ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతా ఉన్నాం. రాజకీయంగా ధైర్యంగా ఎదుర్కొనేటటువంటి మగతనం లేనటువంటి చేతగాని వల్ల ఇలాంటివి చేస్తారు దాడులు. ఎందుకంటే ఈరోజు మీరు టాపిక్ డైవర్ట్ చేయాలి, ప్రశ్నించిన వాడిని కేసులు పెట్టాలి, లేదంటే అరెస్ట్ చేయాలి, లేదంటే చంపేయాలి. విండికొండలో రషీద్ దగ్గర నుంచి మొన్నటికి మొన్న గురజాల నియోజకవర్గంలో సాల్మాన్ దాకా మనం చూసాం. నిన్నటికి నిన్న అంబటి రాంబాబు గారి మీద నిన్న మధ్యాహ్నమే చంపేయాలనేటటువంటి ప్రయత్నం, కర్రలు తీసుకొని నడి రోడ్డు మీద వెహికల్ ఆపేసి చంపేయాలన్నటువంటి ప్రయత్నం జరిగింది. ఆయన అక్కడి నుంచి వచ్చేస్తే డైరెక్ట్గా ఇంటి మీదకి వెళ్ళి వందలాది మంది తెలుగుదేశం గోండాలు పోలీసుల సమక్షంలోనే. అసలు ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఉందా, చచ్చిపోయిందా అని అడుగుతున్నా. డీజీపీ గారు మీరు బతికే ఉన్నారా? బతుకుంటే రియాక్ట్ అవ్వండి. గడిచిన 20 నెలలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న